హలో అండి, నమస్తే. ఈరోజైతే కుకింగ్ వీడియో కాదండి, చిన్న ట్రావెలింగ్ వీడియో. తుంగభద్ర నదిని చూడడానికి వెళ్తున్నానండి. నీళ్ళైతే కొంచెం వరకు నిండాయంట, అందుకే చూడాలని పోతున్నాను. మా సిటీ నుంచి బయటికి రాగానే హైవే స్టార్ట్ అవుతుందండి. హైవే మీదే మాకు టన్నల్ అనేది ఉందన్నమాట. ఈ టన్నల్ని దాటుకొని ముందుకు పోతే మాకి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఈ ఫారెస్ట్ అంతా గుండా ఫారెస్ట్ అంటారండి. ఇక్కడ చిన్న చిన్న పిక్నిక్ పాయింట్ అనేది ఉందన్నమాట. చాలామంది జనాలు చూడ్డానికి అయితే వస్తుంటారండి. ఇక్కడ రీల్స్, వీడియోస్ అట్లాంటివన్నీ కూడా షూట్ చేసుకుంటూ ఉంటారు. చూడండి, నది అయితే ఇంతవరకు అయితే నిండిపోయింది. చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుందన్నమాట. నేను వచ్చినప్పుడైతే 4 o'clock ఆ మధ్య అయింది. ఇంతవరకు అయితే నీళ్ళైతే నిండిపోయాయి అన్నమాట. ఇది రోడ్డు పైనే అండి. రోడ్డు దాటి కొంచెం కిందికి పోవచ్చు అనమాట. అక్కడ కూడా మనకి నదిలోకి దిగడానికి కూడా కొంచెం ప్లేస్ అనేది ఉందన్నమాట. అక్కడైతే పిల్లలు చాలా వరకు రీల్స్ అనేది చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇంతవరకు నీళ్ళు నిండాయి అని చూడ్డానికైతే పోయానన్నమాట. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుందన్నమాట. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే దిగడానికి కూడా మనకి ప్లేస్ ఉందన్నమాట. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం. ఇంత దూరం వరకు అయితే మనకి నది అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే మనం దిగడానికి కూడా ఉంటుందండి. ఇక్కడైతే నీళ్ళలోకి కూడా దిగచ్చు అనమాట. డ్యామ్ అయితే చాలా వరకు నిండిపోయిందంటండి. ఆగస్టు 15th అయితే తుంగభద్ర డ్యామ్ గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తారు. ఇప్పటికైతే సగం వరకు అయితే అన్ని గేట్స్ కూడా ఓపెన్ చేశారంట. నీళ్ళైతే చాలా వరకు నిండాయంటండి. ఇక్కడైతే ఫ్యామిలీస్తో వచ్చి హాలిడేస్ టైంలోన బాగా ఎంజాయ్ చేస్తుంటారండి. పిల్లలైతే ఎప్పుడూ ఇక్కడ రీల్స్ అవి చేసుకుంటూనే ఉంటారనమాట. ఖాళీగా అయితే ఎప్పుడూ ఉండదు. తుంగభద్ర డ్యామ్ అయితే అటు సైడ్ ఉంటుందండి, దానికి ఇటు సైడ్ అనమాట ఇదంతా. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.